వీక్షకులందరికీ మా యొక్క వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మీ ముందరికి ఒక మంచి వీడియోతో రావడం జరుగుతుంది. ఈ మధ్య ఏంటి యూట్యూబ్ మనం సోషల్ మీడియాలో క్రైస్తవులను నిందించడమే జాతీయతగా, హిందుత్వగా, హిందూ మతంగా, హిందూనెస్గా జనాలు భావించడం, క్రైస్తవులను విమర్శించడం మనం తరచుగా చూస్తున్నాం. మరి కొంతమంది అయితే అదే వృత్తిగా, అదే ప్రవృత్తిగా జీవించడం కూడా చూస్తున్నాం. కేవలం క్రైస్తవులను నిందించడానికే ఆర్గనైజేషన్స్ని పెట్టి నడుపుతూ, వాళ్ళు కొంతమందికి జీతాలు ఇస్తూ, వాళ్ళు ఇతరుల ఫండ్తో జీవిస్తూ ఫుల్ టైం దాన్ని ఒక వ్యాపారంగా, ఒక వ్యవహారంగా చూస్తున్న వాళ్ళని కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అలాంటి వాళ్ళల్లో ఒకరుగా ఉన్నటువంటి కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి ఎలా మాట్లాడాడంటే, అతను పిరికివాడు, పనికి మాలినవాడు, పారిపోయేవాడు, ధైర్యం లేనివాడు, ఇలా రకరకాల అడ్జెక్టివ్స్తో, విశేషణాలతో ప్రభువుని కించపరచటం మనం చూసాం. మీకు కూడా వీడియోని మేము ప్లే చేసి వినిపిస్తాము, చూడండి. పట్టుకోబోయారు, ప్రయత్నించారు, ఈయన దొరకలేదు, పారిపోయాడు. అంటే మనోడు పారిపోవడం బాగా అలవాట్లేండి, చాలా చోట్ల పారిపోతూ ఉంటాడు. బహుశా ఇక్కడ కూడా పారిపోయాడు అనే సందేహం వస్తుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మీరు యేసుని పట్టుకుందాము అని వాళ్ళు ప్రయత్నించిన ప్రతిసారి, లేదా యేసుని చంపుదాము, సంహరిద్దాము అని వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతానే ఉండేవాడు. యోహాన్ని చంపేశారు అనే విషయం తెలియగానే అక్కడి నుంచి పరారు. ఇలా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు ఎప్పుడు పారిపోయాడు, ఎక్కడికి పారిపోయాడు? యేసు ప్రభువుని పాపి అనడానికి వీళ్ళకు దొరికిన ఆధారాలు ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప దేనికి కూడా ఏ మాత్రం కూడా ఆధారాలన్నవి వాళ్ళకి లేదు. క్రైస్తవ మతానికి ఉన్నటువంటి, లేదా క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఏకైక హోలీ బుక్, పవిత్ర గ్రంథం వచ్చి బైబిల్ మాత్రమే. ఆ బైబిల్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఎవరైనా ఏదైనా విమర్శలు చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎవడో సినిమా తీశాడని, ఎవడో ఇంకేదో చేశాడని, ఎవరో ఒక నావల్ రాశాడని, వాడి ఎవడో నావలో లేకపోతే ఇంకెవడో సినిమానో బేస్ చేసుకొని మాట్లాడటం అనేది అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు, సరైన విషయం అంతకంటే కాదు. ఇప్పుడు మనం చూద్దాం. బాబు కరుణాకర్ సుగుణ గారు, మీరు యేసు ప్రభు పిరికివాడు, పారిపోయాడు అని అన్నారు. యేసు ప్రభు వచ్చి నన్ను సిలువ వేయబోతున్నారు, రండి కాపాడండి, నేను దిక్కుమొక్కులేక పడున్నాను, నేను భయంతో గజగజ వణికిపోతున్నాను అని ఎవరినైనా ఆశ్రయించి, ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులను కానీ సద్దూకయ్యల దగ్గరకు కానీ వెళ్ళి కన్నీరు పెట్టుకొని వాళ్ళని కాపాడమంటూ వేడుకోవడము విన్నావా నాన్న? మరి ఇంకా పిరికివాడని, పారిపోతున్నాడని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? పస్కా పండుగ జరిగింది. పస్కా అనంతరం, పస్కా జరుపుకున్న తరువాత
పస్కా పండుగ జరుపుకున్న తరువాత ప్రభువు తనకున్న అలవాటు చొప్పున ఊరికి కొంచెం దూరంగా ప్రార్థనకి అడవిలోకి వెళ్ళిన సందర్భాలు, కొండలపైకి వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. ఆ పస్కా జరిగిన రోజు కూడా ప్రభు చేసింది అదే. పైగా తను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఏమని చెప్తున్నాడు? మీరు ఏం చెయ్యాలని వచ్చారో చెయ్యండి అని చెప్తున్నాడు. చీకట్లో ఆ రోజుల్లో ఇలాంటి వెలుగులు ఏమీ లేవు, లైట్లు లేవు. ప్రభు పారిపోవాలి అంటే ఆ శిష్యుల సహాయంతో అక్కడి నుంచి పారిపోవడం అనేది చాలా తేలిగ్గా జరిగేది. కానీ ప్రభు పారిపోలేదు. కాకపోతే తన వర్క్ ఒకవేళ సఫర్ అవుతుందేమో, తనకు దేవుడు అప్పగించినటువంటి పని మానవ రక్షణ, మానవ జాతి రక్షణ అన్నది మాత్రమే ఆయన ఆలోచించాడు. అందుకే ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, లేదంటే నీ సంకల్పం చొప్పున నేను ప్రతి ఒక్కటి నెరవేర్చగలను అని ప్రభు చేసిన ప్రార్థనల యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఇక్కడ బాబు కర్ణాకర్ కూడా రామాయణంలో, అది కూడా ఆచార్య శ్రీ పుల్లెల రామచంద్రుడి గారి యొక్క బాలనందిని వ్యాఖ్యతో కూడినది. ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ హైదరాబాద్ ముద్రించినది. దీనికి మూలం వచ్చి శ్రీమద్ వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీమద్ రామాయణం. కిష్కింద కాండంలో 4వ సర్గలో 17వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఏమనుందంటే, నేను మరీ శ్లోకం అంతా చదవను. అందులో ఇప్పుడున్న సబ్జెక్ట్కి ఏది రెలవెంటో ఆ పద్యంలో శ్లోకంలో ఉన్నటువంటి ఆ చిన్న పార్ట్ మాత్రమే నేను చదివి వినిపిస్తాను. 17వ శ్లోకంలో అహం చైవ చ రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. అహం అంటే నేను, అంటే ఏంటిది? లక్ష్మణుడు, సందర్భాన్ని చెప్తాను, సందర్భం చెప్పడం మర్చిపోయాను. అరణ్యానికి కైక 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందిగా రాముడు 14 సంవత్సరములు వనవాసం లేదా అరణ్యవాసం చేయవలసినదిగా దశరథ మహారాజును కోరడం, అతను ఏమీ చెయ్యలేని అశక్తతతో, అసహాయతతో అతను నిలువునా కూలిపోవడం, రాముడు అది గ్రహించి తన తండ్రి ఎప్పుడో ఇచ్చిన మాట కదా, నేను నిలబడాలి అనుకొని పాపం లక్ష్మణుడిని సీతాదేవిని తీసుకొని అరణ్యానికి రావడం జరిగింది. ఈ అరణ్యములో రాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఉన్నప్పుడు మనకు తెలుసు, ఒక బంగారు లేడీ అక్కడికి రావడం, సీత దాన్ని చూసి ముచ్చటపడేది కావాలని కోరడం, రాముడు ఆ జింకను పట్టుకురావటానికి రాముడు వెళ్ళడం, అది రాక్షస మాయగా బుక్లో రాయబడింది. అప్పుడు ఆ జింక పెట్టినటువంటి అరుపుకు, ఆ లక్ష్మణ ఆ సీత అన్న అరుపుకి, ఆ క్రందనకు సీత స్పందించి లక్ష్మణుణ్ణి నిందాపూర్వకముగా మాట్లాడి పంపించడం, లక్ష్మణుడు అక్కడ లేని సమయం చూసి రావణుడు అక్కడికి వచ్చి సీతను అపహరించి తన నగరమైన లంకకు తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో సీతని వెతుక్కుంటూ, సీతని అన్వేషిస్తూ రాముడు లక్ష్మణుడు అడవికి వచ్చారు. అడవికి వచ్చినప్పుడు సుగ్రీవుడు సహాయం చేయగలడని ఎవరో చెప్పిన మీదట ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళుతున్న సమయంలో ఒక హనుమంతుడు మారు రూపంలో అక్కడికి రావడం జరిగింది. అతనికి ఇవన్నీ ఈ మాటలన్నీ చెప్తున్నాడు లక్ష్మణుడు.
హనుమతో చెప్తున్నాడు. హనుమను సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళమని కోరుతూ చెప్తూ ఉన్న సందర్భంలోనివి ఈ మాటలన్నీ. సీతని రావణుడు అపహరించగా రాముడు లక్ష్మణుడు ప్రాక్టికల్గానే విలపిస్తూ అక్షరార్థంగాను అన్ని విధాలా కూడా రాముడు లక్ష్మణుడు విలపిస్తూ వారు ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితులలో అశక్తులై సుగ్రీవుని శరణుని ఎలా కోరుతున్నారో దయచేసి వినండి. సందర్భం అప్పుడే చెప్పలేదు, ఐఎమ్ సారీ. సర్గ కిష్కింద కాండం సర్గ 4:17లో ఏమనుందంటే, సెకండ్ పార్ట్ ఆఫ్ ది శ్లోకం చదువుతున్నా నేను. అహం చైవ చైవ చ రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. అహం అంటే నేను, అంటే లక్ష్మణుడు చెప్తున్నాడు, నేను రాముడు మేమిద్దరము కూడా సుగ్రీవుని యొక్క శరణును కోరుతున్నాము, పొందగోరుతున్నాము అని చెప్తున్నాడు. 18వ శ్లోకంలో సుగ్రీవం నాథమిచ్చతి అంటే సుగ్రీవుని శరణు కోరుచున్నాము, సుగ్రీవుని సహాయమును కోరుచున్నాము అని చెప్తున్నాడు. 19లో సుగ్రీవ శరణం గతః అంటున్నాడు. అంటే రాముడు దశరథుని కుమారుడైనటువంటి రాముడు సుగ్రీవుని శరణుజొచ్చినాడు. అలాగే 19 శ్లోకంలో అయిపోయింది. 20వ శ్లోకంలో సుగ్రీవం శరణం గతః, సేమ్ థింగ్, సుగ్రీవుణ్ణి శరణు కోరుతున్నాము, శరణు చొచ్చాము, శరణు వేడుకుంటున్నాము. 21వ శ్లోకంలో స రామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే. స రామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే అంటే ఏంటి అర్థం అంటే, రాముడు సుగ్రీవుని అనుగ్రహమును కోరుచున్నాడు. 22, 23 కలిపిచ్చాడు ఈ శ్లోకము. 23లో ఈ మాటలు ఉంటాయి. సుగ్రీవం వానరేంద్రం రామః శరణమాగతః అంటే రాముడు వానరరాజైన సుగ్రీవుని శరణుజొచ్చినాడు. 24లో కూడా కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూతప అంటే ఓ వానర నాయక అంటున్నాడు అనమాట. మేము సుగ్రీవుని యొక్క అనుగ్రహమును పొందుటకు అర్హత కలిగిన వాడేను రాముడు అని చెప్తున్నాడు. ఈ విధంగా లక్ష్మణుడు ఎలా మాట్లాడంట, ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రుపాతనం అంటే ఇక్కడున్న మాటలకు అర్థం ఏంటంటే, సౌమిత్రిం లక్ష్మణుడు, కరుణం అంటే దీనముగా, కడు దీనముగా ఏం చేస్తున్నాడంట, సాశ్రుపాతనం కన్నీటితో కన్నీరు కారుస్తూ ఏవం ఇట్లు బ్రువాణం ఇట్లు పలికాడంట. ఏమని మనం ఇంకోసారి చెప్తా. సౌమిత్రిం లక్ష్మణుడు, కరుణం దీనముగా, సాశ్రుపాతం కన్నీళ్లు కారుస్తూ, ఏవం బ్రువాణం ఇలా మాట్లాడాడంట. ఇది ఎక్కడుంది? కిష్కింద కాండము 4వ సర్గలో 17వ శ్లోకం నుంచి 25 వరకు మీరు చూస్తే ఈ మాటలన్నింటినీ మీరు గమనించవచ్చు.
పోయి శరణు వేడుతున్నది ఎవరు? అది ఏడుస్తూ, అయ్యా సుగ్రీవా, నువ్వు కానీ మాకు సహాయం చేయకపోతే ఇంకా మాకు గతి లేదు, నీవు తప్ప అన్యదా శరణం నాస్తి అంటూ సుగ్రీవుడి దగ్గర ఏకంగా కన్నీళ్లు కారుస్తూ సహాయం చేయమని కోరింది ఎవరు? రాముడు, లక్ష్మణుడు. లక్ష్మణుడిని రాముడు పంపించాడు. తర్వాత రాముడు కూడా వెళ్తాడు, రాముడు కూడా అదే కంటిన్యూ చేస్తాడు. కాబట్టి అలాగే మనకు తెలుసు, రామరావణ యుద్ధంలో లంకలో సృహదప్పి వీరశయనం పొందినటువంటి రామ లక్ష్మణులను కాపాడినటువంటి గరుడ్మంతుడు వచ్చి కాపాడినట్టుగా మనం చూస్తాం. ఏకంగా మరణము వరకు వెళ్ళినటువంటి వాళ్ళని గరుత్మంతుడు ఒకసారి, హనుమంతుడు ఒకసారి కాపాడినట్టు చూస్తాం. కాబట్టి ఎవరు పిరికి తనముతో ఏకంగా వెళ్ళి శరణాగతి, ఒక వానరుణ్ణి శరణాగతి కోరుతున్నది ఎవరు? శరణు జొచ్చుచున్నది ఎవరు? అనుగ్రహము కోరి కన్నీరు కారుస్తున్నది ఎవరు? శరణు పొందుటకు తప్పించిపోతున్నది ఎవరు? యేసు ప్రభువు మొత్తం బైబిల్లో మనం చూస్తే ఆయన ఎవరినీ శరణు జొచ్చినట్టు కానీ, కన్నీరు కార్చినట్టు కానీ, అసహాయతతో అసక్తతతో ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు చేరినట్టు కానీ, వాళ్ళ శరణు కోరినట్టు కానీ మనం చూడం. సౌమిత్రిం కరుణం శాశ్వపాతం ఏవం బ్రువాణం. లక్ష్మణుడు దీనముగా కన్నీళ్లు కార్చుతూ ఇలా పలికెను. అది పరిస్థితి. కాబట్టి మాటలు వదిలే ముందర మన దగ్గర ఒక కుప్ప పోసుకున్న గ్రంథాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం అసలు ఎప్పుడు చదవము, వాటిలో జిస్ట్ మాత్రమే మనకు తెలుసు. ఎవరైనా పాస్టర్లతో డిబేట్లు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ గ్రంథాల్లో బొక్కలు ఎత్తుక్కుంటాము, అటు వాళ్ళ బైబిల్ అయినా ఇటు మన గ్రంథాలైనా. కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడితే చల్లదు అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే బాబు కరుణాకసుగుణం మాత్రమే కాదు, యేసు ప్రభును పిరికోడని, పారిపోయాడని, అద్దని ఇద్దని మనం చాలామంది వాగడం మనం చూస్తున్నాము. ఆ వాగుళ్ళకి మీనింగ్లెస్, అలా మాట్లాడటం అనేది అది మీనింగ్లెస్, అర్థవంతము కాదు, దానికి ఎటువంటి ఆధారము లేదు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పాను. దయచేసి వినండి. విని మీకు ఇది ఒకవేళ ఎవరికైనా దీన్ని చూపించాలి అనుకున్నా, పంపించాలి అనుకున్నా ప్రయత్నించి చూడండి, పంపించండి. నలుగురికి ఇది వెళ్ళడం అనేది కూడా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ప్రభు వచ్చి ఆయన సంకల్పము, దేవుని యొక్క తండ్రి యొక్క సర్వ సృష్టికర్త యొక్క సంకల్పంగా జన్మించి ఆయన తనకు అప్పగించిన కార్యమునంతా కూడా సంపూర్ణముగా నెరవేర్చి తిరిగి పరలోకం వెళ్ళినటువంటి మహాపురుషుడి కింద మనం ఆయన్ని చూస్తాం. కాబట్టి ప్రభువుని హీనపరిచే మాటలకి మనం తల వంచాల్సిన అవసరం లేదు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను.